హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. తెలంగాణలో గదర్ సినీ అవార్డ్స్ కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కోసం జ్యూరీ సమావేశం, ప్రముఖ సినీ నటి జయసుధ చైర్మన్గా కూడా ఈ సమావేశం జరిగిందని చెప్పాలి. అండ్ ఈ కమిటీలో ఉన్న సభ్యులు జ్యూరీగా వ్యవహరిస్తూ వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఫిల్టర్ చేసి అవార్డులను అందించడానికి కృషి చేస్తారనమాట. అయితే ఈ కమిటీకి చైర్పర్సన్గా సీనియర్ నటీమణి జయసుధ వ్యవహరిస్తున్నారు. మెంబర్ కన్వీనర్గా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి నియమితులవడం కూడా జరిగింది. ఇక వీళ్లతో పాటు జీవిత రాజశేఖర్, దర్శకులు దశరథ్, నందిని రెడ్డి, శ్రీనాథ్, ఉమామహేశ్వరరావు, శివనాగేశ్వరరావు, విఎన్ ఆదిత్య కూడా ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారనమాట. అలాగే విజయ్ కుమార్ రావు అనే ఎగ్జిబిటర్ అండ్ లక్ష్మీనారాయణ, జి వెంకటరమణ అలియాస్ జీవి అనేటువంటి జర్నలిస్టులు, అలాగే ఆకునూరు గౌతమ్ అనేటువంటి ఫిల్మ్ అనలిస్ట్ కూడా ఈ కమిటీలో ఉంటారు. ఇంకా లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, ఏడిది నాగేశ్వరరావు గారి కుమారుడైన నిర్మాత ఏడిది రాజా కూడా ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. మరి ఈ అవార్డుల కోసం వ్యక్తిగత కేటగిరీలో 1172 నామినేషన్లు వచ్చాయి. అలాగే చలనచిత్రాలు, డాక్యుమెంటరీలు, బుక్స్ తదితర కేటగిరీల్లో 76 నామినేషన్లు స్వీకరించబడ్డాయి. మొత్తానికి 1248 నామినేషన్లతో ఈ అవార్డులకు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందిగా తెలుస్తోంది. ఇక ఈ నెల 21 నుంచి జ్యూరీ మెంబర్స్ అంతా కూడా ఈ నామినేషన్ల స్క్రీనింగ్ ఆ ప్రక్రియనంతా కూడా ప్రారంభిస్తారన్నమాట. మొత్తానికి తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి గద్దర్ అవార్డ్స్కి సంబంధించి కూడా ఒక విధి విధానం రూపొందించేసింది ప్రభుత్వం. దానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి, అలాగే ఇక్కడ ఈ ప్లేస్ని, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని హైలైట్ చేస్తూ తీసిన చిత్రాలకు సంబంధించి కానీ, అలాగే ఈ అవార్డులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇవ్వనున్నారు. అండ్ వీటికి సంబంధించి కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తోంది జ్యూరీ. చూడాలి ఈ ఫస్ట్ టైం అవార్డ్స్ ఎవరిని వరిస్తాయో.